హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే ముంబైలో ఈవెంట్ ఉంది అని చెప్పాను కదా, ఈవెంట్కి వెళ్తున్నానండి. ఇప్పుడు టైం 11 అయిపోతుందండి నైట్. నేను మొత్తము మరి ఈరోజు వీడియోస్ చాలా తీయాల్సి వస్తుంది కదా ఈవెంట్లోని, అందుకని నైట్ 2 వరకు కూర్చుని మొత్తం ఫోన్ అంతా క్లియర్ చేసేసానండి. ఒక్క వీడియో కూడా పెండింగ్ లేకుండా మొత్తం వీడియోస్ అంతా ఎడిట్ చేసేసి చాలా ఫుటేజ్ అయితే డిలీట్ చేసేసాను. ఇంకా ఎడిట్ చేసిన అప్లోడింగ్ అయిపోయిన తర్వాత ఆ ఫుటేజ్ కూడా క్లియర్ చేసేస్తాను. దగ్గర నేను రాత్రి 200 GB మెమరీ అయితే ఖాళీ చేసేసానండి. మొత్తం అన్ని డిలీట్ చేసుకుంటూ వచ్చేసాను. అలా నాకు నైట్ ఎడిటింగ్ చేసుకునేసరికి టైం అయితే 2 అయింది. 2కు పడుకుని ఇప్పుడు మార్నింగ్ 9:30కి అయితే లేసానండి. ఇంకోటి ఇప్పుడైతే లేచి స్నానం చేసేసాను. డ్రెస్ అయితే వేసుకున్నాను. మా హస్బెండ్ ఏమో టిఫిన్ తీసుకొస్తాకు వెళ్ళారండి. ఇప్పుడు క్విక్గా మా హస్బెండ్ వచ్చే లోపల నేను రెడీ అయిపోవాలి. మేము కొంచెం మా ఫుడ్ తినేసి బయలుదేరిపోవాలి. ఎందుకంటే మాకు ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వాళ్ళు ఇచ్చిన ఈవెంట్కి హోటల్ అయితే ఇచ్చారండి, ఆర్చిడ్ హోటల్. అది మనకి 1.5 అవర్ ప్రయాణం అంట. మళ్ళీ ట్రాఫిక్ ఉంటే లేట్ అయిపోతుంది. అక్కడ షార్ప్ 1 కల్లా మేము రీచ్ అవ్వాలి. సో క్విక్గా అయితే రెడీ అవుతాను. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే, నేను డ్రెస్ వేసేసుకుని పార్లర్కి వెళ్ళి అక్కడ పార్లర్లో హెయిర్ స్టైల్ చేపించేసుకుందాము, నాకు బాగుంటుంది కదా అనేసి అనుకున్నానండి. కానీ మీరు నమ్మరు, మనకి ఈ రైల్వే స్టేషన్ దగ్గరలో అసలు నాకు ఏమీ కనపడలేదండి. నిన్న నేను చాలా నడుచుకుంటూ తిరిగినప్పుడు ఎక్కడైనా ఒక పార్లర్ కనిపిస్తుందా అని వెయిట్ చేస్తూనే ఉన్నాను, చూస్తూనే వచ్చానండి. ఎక్కడ ఒక్క పార్లర్ కూడా కనిపించలేదు. ఇంక మనం ఇప్పుడు అవి వెతుక్కుంటూ తిరిగితే డ్రెస్ పాడైపోద్ది. లోపల అసలు బయట వర్షం కింద ఉంది, రోడ్లన్నీ కూడా బాగా నిండిపోయి ఉన్నాయి కదా అనేసి ఇంకా నేను పార్లర్కి ఏమి వెళ్ళట్లేదు. ఎప్పట్లాగా నాకు వచ్చినట్టే నేను రెడీ అవుతున్నానండి. నేను ఎలా ఉంటానో, ఎప్పుడు భవానీ ఎలా ఉంటుందో అలాగే వెళ్ళిపోతున్నాను. అండ్ అలా వెళ్తేనే చాలామందికి కూడా నచ్చుతుంది. నేను అనుకున్నాను అక్కడికి చాలా పెద్ద వాళ్ళు వస్తారు కదా, మంచి హెయిర్ స్టైల్ వేయించుకుందాం అనేసి. బట్ అవ్వలేదండి. చాలా ప్లాన్స్ వేసుకున్నాను హెయిర్ స్టైల్ మీద. ఇంకేం చేస్తాము, అవ్వలేదు. మనకేమో తెలియని ప్లేసు, ఇన్ని ప్లేసెస్ వెతుక్కుని తిరగడం అన్నది చాలా కష్టం కదా. సో క్విక్గా అయితే నేను రెడీ అయిపోతాను. ఎలా రెడీ అవుతున్నాను, బాగుందా లేదా అన్నదైతే మీరు నాకు కామెంట్లో చెప్పండి. సో రెడీ అయిపోదామండి. నిన్న వ్లాగ్లో నన్ను చాలామంది అడిగారండి, అక్క నువ్వు ఎందుకు మంగళసూత్రం తీసేసావు, బంధువు ఎందుకు వేసుకుని వెళ్ళలేదు అని ఇలా అడిగారండి. ఎందుకు వేసుకుని వెళ్ళలేదు అంటే, మా హస్బెండ్ చెప్పారనమాట, నార్త్ సైడ్ వెళ్ళే ట్రైన్స్ అన్నీ మనకి అసలు ఖాళీ ఉండవు, ఫుల్ రష్ ఉంటుంది. మనకి ఏసీ బోగి అయినా రిజర్వేషన్ అయినా ఏదైనా కూడా ఎక్కేస్తారు, ఖాళీ ఉండదు. నువ్వు గోల్డ్ ఏమి పెట్టుకుని రాకు, తీసేసుకోవడం బెస్ట్ అన్నారండి. అందుకే నేనైతే ఇంకా గోల్డ్ ఏమి వేసుకోకుండా నార్మల్గా పిల్లది ఒక చైన్ అయితే ఉందండి, రోల్ గోల్డ్ది, అదైతే వేసుకుని నేను నిన్న వెళ్ళిపోయాను. ఫస్ట్ అయితే నేను డే క్రీమ్ రాసుకుని అది డ్రై అయిన తర్వాత ఫేసెస్ కెనడా వల్ల స్ట్రోక్ క్రీమ్ అయితే రాసుకున్నానండి. తర్వాత ఇంకోండి లైట్గా ఫౌండేషన్ అనకూడదంట, కాంపాక్ట్ పౌడర్ అయితే యూజ్ చేశానండి. లోపల మా హస్బెండ్ వచ్చారు, టిఫిన్ తీసుకొచ్చారు. టిఫిన్ అయితే తినేసి మళ్ళీ రెడీ అవుతాం అయితే స్టార్ట్ చేశాను. ఒక సింగిల్ బ్యాంగిల్ అయితే వీళ్ళ వేసుకున్నానండి. ఈ వాచ్ నా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నేను మా వారిని ఒకసారి అయితే కలిశాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోని. అప్పుడు నాకు మా హస్బెండ్ అయితే ఈ వాచ్ గిఫ్ట్ ఇచ్చారండి. మా హస్బెండ్ని అడుగుతున్నాను అనమాట, ఈ వాచ్ మీకు గుర్తుందా శ్రీవారు అని అడుగుతున్నాను. మా ఆయన తను ఇచ్చింది, తను కొన్నది ఏదైనా కూడా క్షణాల్లో మర్చిపోతారండి, అసలు గుర్తుండదు. ఈ వాచ్ గుర్తుందా నీకు అని అడిగితే గుర్తుంది అనేసి అంటున్నారు. ఇంక ఇయర్ రింగ్స్ అయితే గోల్డ్వి తీసేసానండి. ఇవైతే పెట్టుకుంటున్నాను. అయితే పెద్దది పెట్టుకుందామని చూశాను కానీ చెవి మరీ సాగిపోయింది అనమాట మొన్నటి కన్నాని. ఇంక మళ్ళీ పడిపోతుందేమో, ఉన్నది కూడా చిల్లు మొత్తం పోతుందేమో బాబా అని చిన్నవి అయితే పెట్టుకున్నాను. ఇంకా ఫైనల్గా స్టిక్కర్ అయితే పెట్టుకుంటున్నానండి. ఏంటో ఈరోజు రెడీ అయ్యాను కానీ నాకు అంత సాటిస్ఫైడ్గా అనిపించలేదు, అంత నచ్చలేదు. తల మొత్తం అతుక్కుపోయినట్టుగా వచ్చిందండి. నాకేమో అంత బాగా రెడీ అయినట్టు అయితే అనిపించలేదు. వ్లాగ్ మీరు ముందు చూస్తారు కదా ఎలా ఉంది అన్నదైతే మీరు కామెంట్ అయితే చేయండి. ఇంక ఇదిగోండి కళ్ళకి కాటుకు కూడా పెట్టేసుకున్నాను. ఇలా అయితే రెడీ అయ్యాను. ఇంకా కళ్ళజోడు లేకపోతే నా ముఖం ఎలా ఉంది అన్నది నాకు కనిపించట్లేదు అనమాట. ఇంకా కళ్ళజోడు పెట్టుకుని లిప్స్టిక్ అయితే వేసుకున్నాను. చాలామంది కామెంట్ చేశారు కదండి లిప్స్టిక్ షేడ్ మార్చు అనేసి. సో ఈ షేడ్ అయితే వేసుకున్నాను. ఇది నా స్కిన్లో బాగా కలిసింది కదండి. ఇంక ఇప్పుడైతే కళ్ళజోడు సెలెక్షన్ చేసుకుంటున్నాను. ఈ కళ్ళజోడు పెట్టుకోనా సర్కిల్ది, లేకపోతే ఆ కళ్ళజోడు పెట్టుకోనా అని మా హస్బెండ్ని అడిగితే మా హస్బెండ్ ఆ ఫ్రేమ్లెస్ అది పెట్టుకో, నీకు బాగా సూట్ అయ్యింది అన్నారు. సో ఇంకైతే అది పెట్టుకున్నాను అనమాట. ఇంకా మిర్రర్లో చూసుకుంటున్నానండి. ఈ డ్రెస్ చూసారా, చాలా బాగుంది కదా. లక్కీగా డెలివరీ అయిపోయింది. అయితే నాకు పొట్ట దగ్గర అని సీటు దగ్గర పట్టేస్తుందండి డ్రెస్. ఇంకా
ఇంకా తర్వాత దానికేమో పెద్ద ఖర్చు కూడా లేదు, కొన్ని కుట్లిప్పేసి కట్టుకుందామంటేని. చూడండి ఎలా ఉన్నది, నా ఫేస్ బాగుందా లేదా అన్నది అయితే కామెంట్ చేయండి. ఇంక ఈ మిర్రర్లో ఇలా చూసుకుంటున్నాను. ఈ డ్రెస్ అయితే కొంచెం మనకి అఫీషియల్గా బాగుంటుంది అన్నట్టుగా ఇదైతే రెడీ అయ్యానండి, ఏదో నాకు వచ్చినట్టు. డ్రెస్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వారైతే మాత్రము ఈ స్పెట్స్ బాగున్నాయి కదా, ఇది పెట్టుకున్నారని ఇది పెట్టుకున్నాను. ఆ బ్లాక్కి కూడా తీసుకెళ్తున్నాను, ఏది బాగుంటుంది అయితే వేసుకుంటాను. హ్యాండ్ బ్యాగ్ అయితే ఇది వేసుకున్నానండి, మ్యాచ్ అయిందా లేదా అన్నది కామెంట్ చేయండి. ఇంకైతే బయలుదేరుతున్నాము. ఏదో భయంగా ఉందండి బాబు నాకైతేని, ఎలా జరుగుతుందో ఏంటోని. ఆఫ్టర్నూన్ 2 కల్లా నేను ఈవెంట్ అవ్వగానే నేను కమ్యూనిటీలో పిక్స్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి ఎలా జరుగుతుందో. సో స్టార్ట్ అవుతున్నామండి, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, అస్సలు స్కిప్ చేయొద్దు. ఈవెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అన్నది ఇప్పుడు నుంచి అయితే బ్లాగ్లో చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయొద్దు. అండ్ ఎలా ఉందో మాత్రం చెప్పడం మర్చిపోద్దు. హ్యాండ్ బ్యాగ్ కూడా సెట్ అయింది కదా ఇప్పుడు. ఈ వ్లాగ్కి నేను ఈవెంట్ అయిన నెక్స్ట్ డే అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. సో ఆ రోజు ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది అనేసి నేను కమ్యూనిటీ పోస్ట్ కూడా మీకు పెట్టాను కదండి. ఈరోజు నా మనసులో చాలా మాటలు అయితే ఉన్నాయి, ప్రతి మాటని మీతో అయితే షేర్ చేసుకోవాలని ఉందండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చాలా విషయాలు మనము ఈ వ్లాగ్లో అయితే మాట్లాడుకుందామండి. ఇంకోండి మేమైతే 5th ఫ్లోర్లో ఉన్నామండి, ఇది రైల్వే స్టేషన్ పైనే రూమ్ తీసుకున్నామని చెప్పాను కదా. సో ఇక్కడ లిఫ్ట్ అయితే ఎక్కేసాము, ఎలా ఉన్నాను అని చూసుకుంటున్నాను. కొద్దిసేపటికే నాకు మొహం అంతా జిడ్డు పట్టేసినట్టు అయిపోయిందండి, చాలా వేడిగా ఉంది. ఇంకా ఇక్కడ మనకి ఏమో లాంగ్వేజ్ ప్రాబ్లము, క్యాబ్ బుక్ చేసుకున్నాం, చాలాసేపు బయట అయితే వెయిట్ చేసాము. మాకేమో అడ్రస్ సరిగ్గా చెప్పడం రావట్లేదు లేదనమాట. పోనీ అక్కడ ఎవరికైనా ఇచ్చి మాట్లాడిద్దామా అంటే మనకేమో లాంగ్వేజ్ ప్రాబ్లము. ఎలా అయితే క్యాబ్ అతన్ని వెతుక్కునేసరికి మాకైతే ఒక 20 minutes టైం పట్టేసిందండి. చివరికి క్యాబ్ అయితే ఎక్కేసాము. అలా ఎక్కి అయితే వెళ్తున్నాను, కానీ ఏదో తెలియని కంగారండి బాబు, చెప్పలేనంత భయంగా ఉంది. అయితే మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది అనమాట, అరటిపండు తిను కంగారు తగ్గుతుంది అనేసి. సో అరటిపళ్ళు కూడా కొనుక్కొచ్చారు, అది తింటూ అలాగా కూర్చున్నాను. ఇంకా అలా వెళ్తూ ఉన్నామండి, ఎయిర్పోర్ట్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఆ ఇల్లు చూసారా, నాకైతే అగ్గిపెట్టెలా కనిపిస్తున్నాయండి. మా వారైతే తీయి వీడియోలో నీ ఆడియన్స్ కూడా చూస్తారంటే తీశాను, ఎంత బాగున్నాయో కదండి. 35 అంతస్తులు 45 అంతస్తులు ఇల్లులంట. సో మేమైతే హోటల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు ఈ ఈవెంట్కి మేము ఒక్కలమే ట్రైన్కి వచ్చామండి, మిగతా అందరూ ఫ్లైట్కే వచ్చారంట. అందుకోసమే ఈ హోటల్ కూడా ఎయిర్పోర్ట్కి దగ్గరలో అయితే తీసుకున్నారు. ఎయిర్పోర్ట్కి ఈ హోటల్కి 10 minutes డిస్టెన్స్ అంటే అండి, అంతే, చాలా త్వరగా వచ్చేయచ్చంట. మాకు మాత్రం 1.5 hour టైం పట్టేసింది. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మేము క్యాబ్ కట్టించుకుని రావడానికి క్యాబ్ ఛార్జెస్ 500 rupees అండి, రాను పోను అలాగే ఒక 1000 వరకు అయిపోయింది. సో ఇక్కడికైతే వచ్చేసాము. హోటల్ అయితే చాలా బాగుందండి, మేము మొత్తం తిరగలేదు, మా ఈవెంట్ ఇటు సైడ్ అంటే వచ్చాము. వచ్చి రాగానే నాకైతే బ్యాక్ సైడ్ నుంచి మాధురి కృష్ణ గారు కనిపించారండి, వాయిస్ ఓవర్స్ పెట్టా. నేను అసలు గుర్తుపట్టలేకపోయానండి, తనా కాదా అని బ్యాక్ సైడ్ నుంచి చూసి ఫ్రంట్ చూసాక తనే అనేసి అనిపించింది. అప్పుడు నేను తన దగ్గరికి వెళ్ళి మాట్లాడాను అనమాట. మీ వీడియోలోనే అంటే తన వ్లాగ్లో చూసే నేను మా హస్బెండ్కి చెప్పానండి ఈ ఈవెంట్ కోసం అని చెప్తే, మా హస్బెండ్ అప్లై చేశారండి అని చెప్తే తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ మీకు ఇంకొక విషయం అయితే చెప్పనా, నేను మాధురి కృష్ణ గారు చాలా పాష్గా ఉంటారు కదా, మా లాంటి వాళ్ళతో మాట్లాడతారా ఏంటి అని అనుకున్నానండి. కానీ ఆ రోజు మొత్తం నేను తను ఒకటే చోటను కూర్చున్నాము, చాలా విషయాలు మాట్లాడుకున్నామండి. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. నేను నా మనస్తత్వం ఎలా ఉంటుందంటే, నాలాగా ఉన్న వాళ్ళతోనే నేను ఎక్కువగా రిలేషన్ మెయింటైన్ చేస్తాను. చాలా స్టైల్గా పాష్గా ఉన్న వాళ్ళు మనతో మాట్లాడరు, మనము వాళ్ళ లెవెల్కి మనం వెళ్ళలేమేమో, వాళ్ళు చాలా స్టైల్గా ఉంటారు కదా అన్న అభిప్రాయం అయితే నాకు ఉంటుంది. ప్లస్ నేను అందరితో కలవలేనండి, నాకు చాలా భయము అందరితో కలవడానికి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి పెరిగిన బ్యాక్గ్రౌండ్ వేరు, ఇప్పుడు వీళ్ళంతా ఇంత స్టైల్గా ఉన్నారు, వాళ్ళలాగా నేను మాట్లాడలేను, వాళ్ళలాగా నేను నడవలేను, వాళ్ళలాగా నేను కూర్చోలేను, వాళ్ళలాగా నేను మెయింటైన్ చేయలేను స్టైల్ అనేసి నాకు కొంచెం భయం అనమాట అందరితో కలవడానికి. కానీ మాధురి కృష్ణ గారు సో స్వీట్ అండి, ఎంత బాగా మాట్లాడారు అని. అండ్ తన వ్లాగ్ చూసే నేను అప్లై చేశానని చెప్తే తను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో తెలుసా, నాకు చాలా హ్యాపీ అనిపించింది. మనము ఒకళ్ళ హ్యాపీనెస్కి కారణం అవుతే అది మనకి హ్యాపీ
హ్యాపీనే కదండి. ఇక్కడ అయితే మాత్రం నేను మీకు చాలా విషయాలు చెప్పాలండి. మేము ఈ ఈవెంట్కి హోటల్కి వచ్చాం కదా, వచ్చి రాగానే లోపలికి రాగానే నాకు ఎంత కంగారు ఉందో మా హస్బెండ్ నాకన్నా ఎక్కువ కంగారు పడ్డారండి. ఎందుకు అంటే అక్కడంతా స్టైల్గా రెడీ అయ్యి వచ్చారండి. నేను ఒక్కదాన్ని ఇలాగే వేసుకున్నాను డ్రెస్సు, మిగతా వాళ్ళంతా వెస్ట్రన్ ఫార్మల్ అంట ఇలా అయితే వేసుకుని వచ్చారు. నాకైతే చాలా కంగారు వేసింది. ఇంకా మా వారైతే అందరూ లేడీసే కదండి, నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళిపోతాను, నువ్వే తీసుకోవచ్చు కదా వీడియోస్ అని ఇలా అన్నారు. లేదు నాకు ఖచ్చితంగా నువ్వు అవసరం, నువ్వు కూడా లేకపోతే నాకు అసలు ధైర్యం సరిపోదు శ్రీవారు అనేసి అన్నాను. ఇంకా మాధురి కృష్ణ గారు తెలుగు కదా, నేను తెలుగు, మేమిద్దరం పక్కనే కూర్చున్నామండి. చాలా విషయాలు అయితే మేము షేర్ చేసుకున్నాము అబౌట్ కంటెంట్ గురించి, వీడియోస్ ఎడిటింగ్ ఇలాగా కొంచెం మాట్లాడుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా హిందీ వాళ్ళేనండి, ఇంగ్లీష్ అయితే మాత్రం అదరగొట్టేస్తున్నారండి, ఎంత బాగా మాట్లాడుతున్నారు అని. ఇంకా వాళ్ళైతే నేను హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పాను అనమాట. హైదరాబాద్ నుంచి వచ్చిన నార్త్ ఇండియన్స్ కూడా చాలా మంది ఉన్నారండి. మా హైదరాబాద్ అనేసి వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. Her blogs earn top ratings across platforms like social Camp, Mount Kilimanjaro. She has marked in the digital world, inspiring countless women to lead healthier, more empowered lives. I now give you Prerna Sinha. So give yourself a round of applause before we start. Thank you so much for coming. Thank you so much. ఈ ఈవెంట్లో నేను చాలా పెద్ద వ్యక్తులను అయితే కలుసుకున్నానండి. తను ప్రేరణ గారు, ఈ ఇన్స్పైర్డ్ బిహైండ్ మదర్హుడ్ ఫౌండర్ అనమాట. తను ఎంత బాగా మాట్లాడారంటే, నేను హోటల్కి వచ్చి మెయిన్ డోర్ ఓపెన్ చేసుకుని నేను బిక్కున నుంచుని ఉన్నానమాట. అప్పుడు మాధురి కృష్ణ గారిని బ్యాక్ సైడ్ నుంచి చూసి తనా కాదా అనుకున్నాను. తన దగ్గరికి వెళ్ళి మాధురి గారు అని పలకరిస్తే షీ ఈజ్ భవానీ. మాధురి గారికి నేను అసలు తెలియదంట, నా వీడియోస్ ఎప్పుడు చూడలేదంటే అండి. తన స్టోరీ చాలా ఇన్స్పిరేషను, తన హస్బెండ్ తన్ని నామినేట్ చేశారు అని ఇలా అయితే అందరికీ నన్ను ఇంట్రడ్యూస్ చేశారండి. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మెయిన్గా నాకు ఈ ఈవెంట్లో ఈ డాలీ జైన్ అని ఉన్నారు కదండి, తన స్టోరీ చాలా ఇన్స్పిరేషన్గా అనిపించిందండి. ఎంత బాగా నచ్చిందో తెలుసా. ఇప్పుడు అసలు ఈ ఈవెంట్ ఏంటి అన్న చెప్తానండి. మనకి ప్రతి ఒక్కరికి అమ్మాయిలకి పెళ్ళవుతుంది కదా, ఒక మదర్గా మన ఫ్యామిలీని మనము చూసుకుంటూ, మన పిల్లల్ని మనము చూసుకుంటూ, మన లైఫ్లో ఉమెన్గా మనము అక్కడితో ఆగిపోకుండా పెళ్ళయిన తర్వాత మన లైఫ్లో మనము ఎలాగా ఒక సక్సెస్ని సాధించాము, మన లైఫ్లో ముందుకి ఎలా వెళ్ళాము అన్నది ఈ ఈవెంట్లో అయితే ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేసుకున్నారండి. అదే ఇన్స్పైర్డ్ బిహైండ్ మదర్హుడ్ అనమాట. అంటే ఒక మదర్గా, ఒక వైఫ్గా ఇంట్లో అన్నీ మేనేజ్ చేసుకుంటూ తన కెరియర్లో తను ముందుకు ఎలా వెళ్ళింది అన్నది ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకున్నారు. నాకైతే మధ్యలో కూర్చున్నారు కదండి డాలీ మ్యామ్, మైక్తో మాట్లాడుతున్నారు చూసారు ఆ పక్కన, తన స్టోరీ నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంకోండి ప్రజెంట్ ఇప్పుడు తనే మాట్లాడుతున్నారు. తన స్టోరీ అయితే నేను మీకు సింపుల్గా చెప్పేస్తానండి. తను ఒక మార్వాడి హౌస్ వైఫ్ అంట. తనకి ఇంట్లో ఎప్పుడు సారీనే కట్టుకోవాలి అనేసి వాళ్ళ ఇంట్లో ఉందంట. అయితే తన ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ అంటండి. తన హస్బెండ్కి కూడా మంచి శాలరీ వస్తుంది, చక్కగా హౌస్ మెయింటెనెన్స్ ఏంటి, పిల్లలకి చదువులేంటి చాలా బాగా సాగిపోతూ ఉంటుందంట. చాలా స్మూత్ ఫ్యామిలీ. కానీ ఏదైనా ఒక పెద్ద ఖర్చు వచ్చినప్పుడు వాట్ నెక్స్ట్ అనుకుంటే చేతిలో ఏమీ లేదంట. సో అప్పుడు తను ఏమన్నా చేయగలనా అని ఆలోచించుకుంటే తన ఇంట్లో రెగ్యులర్గా తను ప్రతిరోజు శారీయే కట్టుకోవాలి కదా. సో తనకి బాగా వచ్చింది శారీ డ్రాపింగ్ అంట, శారీ కట్టడం చాలా బాగా వచ్చంటాం. సో దీన్నే మనం ఎందుకు ఒక బిజినెస్ కింద తీసుకోకూడదు, ఒక కెరియర్ కింద ఎందుకు తీసుకోకూడదు అన్న ఆలోచన అయితే వచ్చిందంటే అండి తనకి. సో అప్పుడు తను ఒక అమ్మాయికి వాళ్ళెవరో శారీ నేర్పించండి కట్టడం అని అడిగారంట. 3 days నేర్పించినందుకు వాళ్ళ మమ్మీ తనకి 750 రూపీస్ ఇచ్చారంటండి. అంటే మనము ఎంత ఛార్జ్ చేయాలి ఏంటి అన్న విషయం కూడా తనకి తెలియదంటండి. అయితే 750 రూపీస్ ఇచ్చారంట. అప్పుడు తను నేను ఎందుకు నా కెరియర్ కింద సెలెక్ట్ చేసుకోకూడదన్న ఆలోచన అయితే వచ్చిందంట. సో దట్ అప్పుడు ఆవిడ మొత్తం మన ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ని విజిట్ చేసి అక్కడ ఉండే శారీస్ క్వాలిటీ ఏంటి, ఏ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తారు, ఏ స్టైల్లో శారీ కడతారో అన్ని విషయాలు తెలుసుకుని అన్ని శారీ డ్రాపింగ్స్ అయితే తను నేర్చుకుని తను క్లాసెస్ అయితే తీసుకున్నారంటండి. 350 మెంబర్స్కి ఎంతమందికో నేర్పించారంట.
ఇప్పుడు తను సెలబ్రిటీస్కి సారీ కట్టే స్టేజ్కి అయితే వెళ్ళారంటండి. ఇప్పుడు సెలబ్రిటీస్కి మొత్తం తనే చూసుకుంటారనుకుంటా, స్టైల్స్ చేయడం అన్నీ తనే చూసుకుంటారంటండి. తన స్టోరీ నాకు చాలా బాగా క్లియర్గా అర్థమైంది. అండ్ ఇంకా మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు, కానీ నాకు ఇంగ్లీష్ హిందీ మిక్స్ చేసి మాట్లాడేశారండి. నాకు ఏమీ అంతగా అర్థం కాలేదు. కానీ ఈ ఈవెంట్లో వాళ్ళు బాగా చెప్పింది ఏంటి అంటే, ప్రతి ఉమెన్ అలా ఉండిపోకుండా తన లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి. సాధించిన తర్వాత తను మనీ సంపాదిస్తున్నప్పుడు ఆ మనీ ఎలా ఖర్చు అవుతుంది, దేనికి ఖర్చు అవుతుంది అన్నది తెలుసుకోవాలి. వృధా ఖర్చులు చేయకూడదు. మన పిల్లలకి మనం మనీ మేనేజ్మెంట్ గురించి ఎలా నేర్పుతున్నాము, పిల్లలకి మనీ మేనేజ్మెంట్ నేర్పించడం ఎంత అవసరం అన్నది ఆ ఈవెంట్లో అయితే డిస్కషన్ చేసుకున్నారు. ఇంకా చాలా ఈ విషయాలు అయితే ఈ ఈవెంట్లో చెప్పారండి. ఒక్కొక్కళ్ళు వాళ్ళ లైఫ్లో ఎలా అచీవ్ చేశారు, వాళ్ళ పిల్లలకి మనీ వాల్యూ ఎలా చెప్తున్నారు ఏంటి అన్నది చాలా డీటెయిల్గా అయితే చెప్పారనమాట. నాకు చాలా బాగా నచ్చిందండి. ఇలాంటి ఈవెంట్కి ఖచ్చితంగా వెళ్ళాలి అని అనిపించింది అనమాట. వెళ్ళడం కూడా చాలా మంచిదయ్యింది అని అనిపించింది. ఫస్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు నేను చాలా భయపడుతూ వచ్చాను కదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అండి అసలు నన్ను ఎంత బాగా రిసీవ్ చేసుకుని ఎంత ప్రేమను పంచారోనండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత అయితే డ్యాన్స్ అయితే వేయించారండి. కాసేపు ఇప్పుడు వరకు మనం కూర్చునే ఉన్నాం కదా అనేసి జంబా డ్యాన్స్ అని ఏదో వేయించారండి. నాకైతే డ్యాన్స్ రాదు, నేను ఏమి వేయలేదు, అలా నుంచుని కూర్చుని ఉన్నాను. తర్వాత నిషా అగర్వాల్ వచ్చారండి. ఎంత బాగా మాట్లాడారండి. అసలు నిషా అగర్వాల్ గారు అంత బాగా మాట్లాడతారా, యాక్టర్స్ కదా అని అనుకుంటాం కదా, వాళ్ళు చాలా స్టైల్గా ఉంటారని. ఇలాగా అసలు మీకు ముందు చెప్తానండి, నిషా అగర్వాల్ గారు నన్ను ఎంత సపోర్ట్ చేశారు ఆ ఈవెంట్లో అన్నది. నేనైతే ఎంత ఎమోషనల్ అయిపోయి ఎక్కి ఏడ్చేసానండి. అదంతా మీకు ఇప్పుడు వ్లాగ్ కంటిన్యూషన్లో వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్యానల్ డిస్కషన్ ర్యాపిడ్ ఫైర్ అయితే జరుగుతుందండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మామ్స్ విత్ వాళ్ళు జాబ్ చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటండి వాళ్ళు. సో వాళ్ళైతే యంగ్ మామ్స్ అనమాట, వాళ్ళ కిడ్స్ని వాళ్ళ ఫ్యామిలీని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అన్న విషయాలు అయితే అక్కడ షేర్ చేశారు. ఇప్పుడు మామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండి, నిషా అగర్వాల్ గారు మామ్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట ఇన్స్టాగ్రామ్లోని. సో వీళ్ళందరూ అయితే వచ్చారనమాట. సో వీళ్ళు కూడా యంగ్ మామ్స్ కదా, అటు కిడ్స్ని మెయింటైన్ చేస్తూ మన సెల్ఫ్ కేర్ని ఎలా తీసుకోవాలి అన్నది, మన మెంటల్ హెల్త్ని, కిడ్స్ మెంటల్ హెల్త్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారని వీళ్ళైతే డిస్కషన్ చేసుకున్నారండి. నిషా అగర్వాల్ గారు అయితే ఏం చెప్పారు అంటే, తనకి ప్రతిరోజు ఎక్సర్సైజెస్, యోగా ఇలాంటిది చేయడము, తన కిడ్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడము తనకి హ్యాపీనెస్ని ఇస్తుంది, తన మెంటల్ హెల్త్ అలా చేస్తే బాగుంటుంది అన్నట్టుగా చెప్పారు. నెక్స్ట్ ఈ చివర ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని ఉన్నారు చూసారండి, తను ఏం చెప్పారంటే సేమ్ నేనైతే ఎలాంటి సెల్ఫ్ కేర్ తీసుకుంటానో అదే చెప్పారు. సెల్ఫ్ కేర్ అంటే మనము బ్రాండెడ్ ప్రొడక్ట్స్ని యూజ్ చేసేసి స్కిన్ మెయింటైన్ చేయడం ఇది కాదు. మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, అప్పుడు మన స్కిన్ హెల్తీగా మెయింటైన్ అవుతుంది. నేనైతే మాత్రము అందరూ పడుకున్నాక ప్రతిరోజు రాత్రి 11 o'clockకి ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకుని ఒక పెద్ద బౌల్లో వేసుకుని నెట్ఫ్లిక్స్లో మూవీస్ పెట్టుకుని ఆ ఫ్రూట్స్ తింటూ మూవీ ఎంజాయ్ చేస్తాను. ఇదే నేను తీసుకునే సెల్ఫ్ కేర్ అయితే అని చెప్పారనమాట. ఎస్ అండి, నేను ఏదైనా బాధలో ఉన్నప్పుడు నాకు అలాగ మూవీ చూసినప్పుడు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. నా కోసం నేను స్పెండ్ చేసుకునే టైము మూవీసే అనమాట. నాకు చాలా ఇష్టం మూవీస్ చూడడము. నా సెల్ఫ్ కేర్ కూడా మూవీసే అని అనిపించింది అనమాట. ఇలాగా ఇంకా పిల్లల గురించి, మనీ మేనేజ్మెంట్ గురించి, వీటన్నిటి గురించి చెప్పారండి. అంత స్టైల్గా ఉన్నారు కదా, పిల్లలకి వేలకు వేలు ఇచ్చేస్తారని అనుకుంటాం కదా మనము. ఈవెన్ ఒక ఆవిడ చెప్తున్నారన్నమాట, నా బేబీ నన్ను ఒక 500 రూపీస్ అడిగితే 500 రూపీస్ అంటే యూజ్ అమౌంట్, అంత ఖర్చు పెట్టకూడదు అని ఇలా చెప్తాను నేను అనేసి చెప్పారన్నమాట. ఇప్పుడైతే అవార్డ్స్ ఇస్తున్నారండి. నెక్స్ట్ నా నేమే చూడండి. నేను అవార్డు తీసుకునేటప్పుడు చాలా విషయాలు మాట్లాడాలి అనుకున్నాను. నాకు ఒక రకమైన టెన్షన్, భయము వచ్చేసి నా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చి నేను చాలా ఎమోషనల్ అయిపోయానండి. నాకు ఎందుకు అలా అయిపోయాను ఎమోషనల్ అని సిగ్గేసినట్టు అనిపించింది. కానీ నా మనసులో ఉన్న అన్ని మాటలని నేను చాలా బాగా మాట్లాడాను. కానీ స్టార్టింగ్లో చాలా ఎమోషనల్ అయిపోయానండి. సో అది చూడండి, నేను మాట్లాడింది అన్నీ వినండి. తర్వాత నేను ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడతాను. కంగ్రాచులేషన్స్.
Thank you so much for this opportunity, and I would like to say special thanks to YouTube platform. Because of this, my YouTube channel, I got this much of identity and recognition. People usually say behind every successful man there is a woman. In the same way, in the same way, today I in the same way, today I am here because of my husband's support. I like to say that her nomination came to us rather as a team. We were all so impressed because it was nominated by her husband. I don't think आपको पता भी था? You didn't know, right? She didn't even know that he had nominated, and he wrote her a very sweet line saying, "Please accept her nomination because I am nominating." Without my husband's support and my kids' cooperation, today I can't handle all these. My complete support system is my husband. Thank you, Swaru. And I started my YouTube channel to support my husband financially. Now We have a husband on stage. I started this YouTube channel to support my husband financially, and today I have 5,15,000 subscribers on my YouTube. But it is not so easy for me. It took me 3 years time. In the meantime, people who knows me laugh at me, and some friends and several family members discouraged me. But I never quit my efforts. After 3 years of hard working, I received my first salary from the YouTube, and still it's coming consistently from past 1.5 years. Now I am financially independent woman. Not only financially independent, I created my own brand. If I go outside, people recognize me and they used to call me in the name of Bhavani Pathshala. My YouTube channel name is Bhavani Pathshala. I have good supporting audience on my YouTube. A special thanks to them, to all of my audience. And people like my money management videos, Budget Bhavani. They call me as Budget Bhavani. And I teach kids very well. So they like my money management videos, teaching videos, and my daily routine work. If I achieve something in my life, my mom is the most happiest person. Thanks, Amma, for motivating me towards my goals. And I want to say, I got lot of negative comments from the audience also. Some people commented me as, what special in your videos? You are doing same daily routine work that every housewife will do. Yes, I am doing same daily routine work that every housewife will do. But whatever I do, I shoot my videos and I do all work without any paid help. If I get some free time, I use that time for editing. I daily uploaded 4 videos in my YouTube channel. Yes, my daily lifestyle vlog. Today I am here and I received this award. Some people commented me as because of cleaning dishes, because of cleaning clothes, you get the award. Yes, today I received this award and నాకు చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి, ఇంట్లో పనులు చేసుకోవడం వల్ల నీకు అవార్డ్స్ వస్తాయా అని. Put your hands together, ladies. Come on. Thank you. Also like to congratulate Piloni Chekka. Would you please come up on stage? Still
నాకు ఇప్పుడు ఈ వీడియో చూసుకుంటున్నప్పుడు కూడా కళ్ళల్లో నుంచి నీళ్ళు అలా వచ్చేస్తున్నాయండి. స్టేజ్ పైన నేను ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి అనుకున్నానండి. నాకు అసలు ఇంకా నా వల్ల కాలేదండి. నాకు ఏడుపు, నాకు ఎమోషన్స్ నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. తర్వాత చాలా గిల్ట్గా అనిపించింది. ఎందుకు నాకు అలా ఏడుపు వచ్చేసింది, నేను మాట్లాడాలి అనుకున్నవి ధైర్యంగా ఎందుకు మాట్లాడలేదు అని అనిపించింది. కానీ మీరు నమ్ముతారా అండి, ఇక్కడ ఈ ఈవెంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా స్పీచ్ తర్వాత నా దగ్గరికి వచ్చి నన్ను హగ్ చేసుకుని నాకు ఎంతమంది కంగ్రాచులేషన్స్ చెప్పారండి. ప్రతి ఒక్కళ్ళు నా దగ్గరికి వచ్చి మాట్లాడారు. నేను అసలు మాటల్లో చెప్పలేనండి నా ఫీలింగ్స్ని, ఇంక్లూడింగ్ కెమెరామ్యాన్స్తో సహా నా దగ్గరికి వచ్చి ఎంత మంచి జర్నీ ఇది, సో ఇన్స్పిరేషన్, బహుత్ ఇన్స్పిరేషన్ భవానీ అని ఇలా చెప్తూ ఉంటే నాకు ఎంత హ్యాపీ అనిపించిందండి. నేను ఈ రోజుకి రావాలి అని నేను 4 ఇయర్స్గా కష్టపడ్డానండి. నా కష్టం అంతా స్టేజ్ పైన కళ్ళకి అలా కనిపించేసరికి నేను మాట్లాడుతున్నప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయాను. ఇంకా నిషా అగర్వాల్ గారి కోసం అయితే చెప్పాలండి. మనము ఒక యాక్టర్స్ మనతో ఏం మాట్లాడతారు, అంత బాగా ఉండరు అని అనుకుంటాము. నాకు ఏడుపు వచ్చేసి మాట బయటికి రాకపోతుంటే నిషా అగర్వాల్ గారు నా వెన్ను అయితే ఇలా తట్టి యూ కెన్ స్పీక్ అని ఇలా నన్ను నిమురుతూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ప్రేరణ గారు కూడా చాలా సపోర్ట్ చేశారండి. యూ కెన్ స్పీక్, నువ్వు చెప్పగలవు, మాట్లాడు అన్నట్టుగా నాకు చాలా ధైర్యం అయితే ఇచ్చారు. ఇంకా నా కళ్ళల్లో నుంచి నీళ్ళు ఎందుకు వచ్చేసాయి, నేను ఎందుకు అంత ఎమోషనల్ అయిపోయానో నాకు తెలీదు. ఇంకా ఇక్కడికైతే వచ్చి మేడం నేను స్టేజ్ పైన చాలా ఎమోషనల్ అయిపోయి మీకు నేను థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయాను, ఐఎమ్ సారీ మేడం అనేసి అంటే, అయ్యో పర్వాలేదు, నిజంగా చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ, ఇంకా ముందుకి ఇలాగే వెళ్ళాలి అని నాతో అయితే చెప్తున్నారనమాట. ఇంకా మీ సోలో మూవీ చాలా బాగున్నది మేడం, నాకు మీరు చాలా ఇష్టము, కాజల్ అగర్వాల్ గారిని అడిగానని చెప్పండి మేడం అనేసి మేడంకి అయితే చెప్పారనమాట, నిషా అగర్వాల్ గారికి. ఇంకా తిన అయితే మాత్రము నన్ను నామినేషన్స్ అయితే వాళ్ళకి వేలల్లో వచ్చాయి కదండి, అయితే తను నా దగ్గరికి వచ్చి చాలా ఇన్స్పిరేషన్ జర్నీ, బహుత్ ఇన్స్పిరేషన్ భవానీ మీది అనేసి చెప్పారనమాట. చెప్పి తను నాకు ఒక మాట అయితే చెప్పారండి. ఏంటంటే మాకు చాలా వేలల్లో వచ్చాయి అప్లికేషన్స్, నిన్ను మేము సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ మీ హస్బెండ్ నిన్ను నామినేట్ చేస్తూ మాకు ఒక లెటర్ అయితే రాశారు అన్నారు. మేడం ప్లీజ్ ఆ లెటర్ నాకు పంపించండి అని అన్నానండి. ఆ లెటర్ చూసి నాకు మళ్ళీ ఏడుపు వచ్చేసింది. ఎందుకు అంటే నా హస్బెండ్ నాకు ఎప్పుడు తను నాకు తన లవ్ని ఎక్స్ప్రెస్ చేయరు, మాటలతో కానీ చేతలతో కానీ తన లవ్ని నాకు ఎక్స్ప్రెస్ చేయరు. కానీ తను నన్ను ఎంత లవ్ చేస్తున్నారు అన్నది ఆ ఒక్క లెటర్లో నాకు అర్థమైందండి. ఆ మేడం అదే చెప్తున్నారన్నమాట, మీ హస్బెండ్ ఆ లెటర్లో నీ గురించి రాసింది చూసి ఖచ్చితంగా నీ జర్నీ ఈ స్టేజ్ పైన వినాలి అని చెప్పి నిన్ను సెలెక్ట్ చేసాము అనేసి ఆ సెలక్షన్లో ఉన్న ఒక 3 టీం మెంబర్స్ అయితే వచ్చి నాకు చెప్పారు. అండ్ ఆ నెక్స్ట్ డే నాకు అది వాట్సాప్ కూడా చేశానండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఆ జర్నీలో ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు వచ్చి చాలా ఇన్స్పిరేషన్ జర్నీ, బహుత్ ఇన్స్పిరేషన్ అని ఇలా వచ్చి చెప్పారు. తర్వాత అయితే ఇంకా మా హస్బెండ్ అయితే అందరూ పొగిడేశారండి. మా హస్బెండ్ అయితే ఆ వీడియోలో నన్ను స్టేజ్ పైకి రమ్మన్నా ప్లీజ్ తీసే, ఎందుకంటే రాజా మూవీలో వెంకటేష్ లాగా అనిపిస్తుంది బాబు అన్నారు. ఇంకా నేనైతే మా హస్బెండ్ని చాలాసేపు కామెడీ చేశానండి. లాలా 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 అనేది వెంకటేష్ వచ్చినట్టు అనిపించిందా శ్రీవారు నీకు అన్నాను. ప్లీజ్ నన్ను తీసే, ఇప్పుడు ట్రోలర్స్ నన్ను ట్రోల్ చేస్తారే బాబు, నా ఆఫీస్లో అందరూ చూస్తారు, తీసే అన్నారు. లేదు నేను ఉన్నట్టుగానే పెడతాను అనేసి అన్నాను అనమాట. ఇంకా అక్కడ ఈవెంట్ కంప్లీట్ అయిపోయింది. మేమైతే బయటకు వచ్చేసామండి. ఇక్కడైతే క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా చాలా విషయాలు అయితే చెప్తానండి. మెయిన్గా నేను మా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ గురించి అయితే చాలామంది అడుగుతున్నారు. దాని గురించి అయితే నేను మీకు కమింగ్ వ్లాగ్స్లో అయితే చెప్తాను. యాక్చువల్లీ ఈ వ్లాగ్లో నేను చాలా విషయాలు మాట్లాడాలి అనుకున్నాను, కానీ వ్లాగ్ అయితే అయిపోతుంది, ఇంకా నా దగ్గర ఫుటేజ్ కూడా లేదు. నేను కమింగ్ వ్లాగ్స్లో చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి. నేను ఈ ఈవెంట్ తర్వాత నా దగ్గరికి ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదండి, మొత్తము ఆ ఈవెంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చి నన్ను హగ్ చేసుకుని చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ, ఇంకా నువ్వు ముందుకు ఇలాగే వెళ్ళాలి, ఎవరి మాటలు పట్టించుకోవద్దు అని నాకు చెప్పి వాళ్ళు మాట్లాడారు కదా, అది చాలా హ్యాపీనెస్ అనిపించింది. చాలా
చాలా సంతోషంతో నేను ఇంటికైతే రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. ఈవెంట్ చూసుకుని అయితే మేము ఇంకా రూమ్కి అయితే వచ్చేసామండి. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మాది హైదరాబాద్కి రిటర్న్ జర్నీ. సో త్వరగా బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసుకుని ఇంకా బయలుదేరాలి. ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అవ్వాలి. ఒళ్ళంతా జిగురట్టేసినట్టు ఏదోలాగా ఉందండి. సో కొంచెం స్నానం చేసేసి బట్టలు మార్చేసుకుని నేను ఇంకా ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అవ్వాలి. మొత్తం ఒళ్ళంతా జిగురు పట్టేసినట్టు ఏదోలా ఉందండి. సో ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అయిపోతాను. తర్వాత ఇంకా లగేజ్ ఒకటి ప్యాక్ చేసుకోవాలి. మొత్తం మడతలు పెట్టేశాను, అవి అయితే ప్యాకింగ్ చేసేసుకుంటాను. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయొద్దు. ఫోన్ ఛార్జింగ్ కూడా లేదు. ఫస్ట్ అయితే ఫోన్ ఛార్జింగ్ పెట్టేసుకుంటాను. ఇంకోటి మేమైతే ఫ్రెష్ అయిపోయి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మీరు ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే విజిట్ చేయండి. అందులోని ఇన్స్పైర్ మదర్హుడ్ టీం వాళ్ళు నన్ను అఫీషియల్గా విన్నర్ కింద అనౌన్స్ చేశారండి. ఆ పోస్ట్ కింద కామెంట్స్ అనమాట. ఎస్టర్డే నువ్వు మా హార్ట్స్ని స్టోలెన్ చేసావు భవానీ అనేసి ఇలా కామెంట్ పెట్టారండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా యూట్యూబ్ జర్నీ అంతమందికి నచ్చడం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. నాకు మా వారికి ఇద్దరికి సైడ్ అప్పర్స్ వచ్చినాయండి. ఇక్కడ నేను, అటు పక్క మా హస్బెండ్ అనమాట. ఇంకైతే మేము పడుకుంటున్నాము. చాలా హ్యాపీగా కూడా ఉన్నాను నేనైతే ఈరోజు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.